అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మ్యాగీ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పిల్లలకి ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ ఇది. ఈ మ్యాగీ శాండ్విచ్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: మ్యాగీ నూడిల్ కేకులు 2, బ్రెడ్ స్లైసెస్ 4, కట్ చేసుకున్న కొత్తిమీర 2 రెమ్మలు, కట్ చేసుకున్న క్యారెట్ 1, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, వెల్లుల్లిపాయలు 5, అల్లం 1 అంగుళం ముక్క, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, చీజ్ స్లైసెస్ 2, ఒక్కొక్క శాండ్విచ్కి ఒక్కోటి, బటర్ 2 టీ స్పూన్లు, మ్యాగీ మసాలా పొడి 2 ప్యాకెట్లు, 2 మ్యాగీ కేకులు వండటానికి 2 గ్లాసుల నీళ్లు దాదాపు 1/2 లీటర్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. కడాయి వేడిన తర్వాత నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు వేయాలి. ఇవి ఆప్షనల్, ఇంకా మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదా, బాగా మగ్గినాయి కూరగాయలు. అందులో కొద్దిగా పసుపు వేయాలి. అలాగే మ్యాగీ మసాలా పొడి ప్యాకెట్లు, మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్తో పాటుగా వస్తాయి, అవి 2 వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత కట్ చేసిన టమాటా వేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని మనం తీసుకునే మ్యాగీ కేకులకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 మ్యాగీ కేకులు వండుతున్నాను. దానికోసం దాదాపుగా 1/2 లీటర్ వాటర్ పోసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇప్పుడు మ్యాగీ ముక్కలు తీసుకొని చిన్నగా తుంపుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్గా మరిగినట్లయితే తొందరగా ఉడికిపోతుంది. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు, అలాగని మరీ తక్కువ పోయకూడదు. ఒక 5 నిమిషాలు మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఈ మ్యాగీని వండుకోవాలి. హై ఫ్లేమ్లో వండితే త్వరగా ఉడుకుతుంది. అలాగే ఈ మసాలా మిశ్రమం కూడా ఈ నూడిల్స్కి పడుతుంది. అందుకని హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, మ్యాగీ చక్కగా ఉడికిపోయింది, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇది స్టఫింగ్ చేస్తాం కాబట్టి ఇది బాగా చల్లారాలి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఈ చల్లారిన తర్వాత బ్రెడ్ ముక్కలు తీసుకొని 2 వైపులా బటర్ని పూయాలి. శాండ్విచ్ బ్రెడ్ అని మార్కెట్లో దొరుకుతుంది, అంటే పెద్దగా ఉంటుంది, ఆ బ్రెడ్ తీసుకోవాలి. 2 వైపులా బటర్ రాసిన తర్వాత బ్రెడ్కి సరిపడినంత మ్యాగీ మసాలా మిశ్రమాన్ని స్టఫింగ్లో పెట్టుకోవాలి. దానిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టాలి. దానిపైన మరొక బ్రెడ్ పెట్టాలి. కొద్దిగా ఒత్తి ఉంచినట్లయితే మనం వండుకోవడానికి శాండ్విచ్ రెడీ. శాండ్విచ్ మేకర్కి కొద్దిగా బటర్ పూసి ఉంచుకోవాలి. బటర్ పూసి తర్వాత ప్రీహీట్ చేయాలి. కింద పైన కూడా ఉంటుంది. ఆ విధంగా బటర్ని పోసి స్విచ్ ఆన్ చేసినట్లయితే రెడ్ లైట్ వెలుగుతుంది. అది దానంతటా ఆగిపోతుంది. అప్పుడు ప్రీహీట్ అయినట్టు. చూసారు కదా, లోపల బటర్ కూడా కరిగింది. ఈ విధంగా ప్రీహీట్ అయిన శాండ్విచ్ మేకర్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న శాండ్విచెస్ని పెట్టుకోవాలి. పెట్టుకొని జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ లాక్ చేయాలి. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే గ్రిల్ అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ ఆగిపోతే లోపల ఉన్న శాండ్విచ్ చక్కగా రెడీ అయినట్టు. చూసారు కదా, ఎంత చక్కగా కలర్ఫుల్గా రెడీ అయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి.
ఈ శాండ్విచ్ స్టఫింగ్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఈ నూడిల్ స్టఫింగ్ అయితే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. అందులో చీజ్ కూడా వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న మ్యాగీ శాండ్విచ్ని పిల్లలకి వెంటనే సర్వ్ చేయండి, లేదంటే లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వండి. చూసారు కదా, లోపల నూడిల్స్ ప్లస్ చీజ్ చక్కగా ఉడికి ఉంటాయి. అందుకని లంచ్ బాక్స్లో పెట్టి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి లంచ్ బాక్స్ని ప్యాక్ చేసి పిల్లలకి ఇవ్వండి. రిటర్న్ వచ్చేటప్పటికి లంచ్ బాక్స్ ఖాళీగా మీకు కనబడుతుంది. అంతే, ఎంతో రుచికరమైన మ్యాగీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోయినా స్టఫింగ్ ఈ విధంగా పెట్టుకొని తవా మీద పెట్టి ఏదైనా బరువు దాని మీద పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. అలా కూడా శాండ్విచ్ని తవా మీద చేసుకోవచ్చు. రుచికరమైన ఈ మ్యాగీ శాండ్విచ్ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ కాగలరు. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వెంటనే వస్తాయి. కొన్ని రుచికరమైన ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.